ఈరోజు మనము తండ్రి గురించి, తండ్రి యొక్క విలువ గురించి, తండ్రి యొక్క స్థానం గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో నేను మాట్లాడే అంశము తరాల నుండి తరాల వరకు. సో మనకి ఫాదర్స్ డే అనేది ప్రతి సంవత్సరం వస్తుందండి. ప్రతి సంవత్సరం ఏముంది, ఓ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తాము, వెళ్ళిపోతాము, అందులో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటాము. లేదంటే ఆ రోజు మీ యొక్క పిల్లలు మీకు వచ్చి కేకో లేకపోతే ఒక గిఫ్ట్, ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తూ ఉంటారు. దట్ హ్యాపెన్స్. కానీ తండ్రి యొక్క విలువను, ఆయన యొక్క స్థానాన్ని గౌరవించడము ముఖ్యమైన విషయము ఈ యొక్క రోజుది. ఈ యొక్క రోజు మనం సంవత్సరం అంతా చూపిస్తూనే ఉంటాము, కానీ ఈ యొక్క రోజు మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. తండ్రిని మనం గౌరవిస్తూ ఉంటాము, ఆయన యొక్క స్థానాన్ని మనం గౌరవిస్తూ ఉంటాము, ఆయన యొక్క ప్రాధాన్యతని మనం గుర్తుకు చేసుకోవడము ఫాదర్స్ డేగా జరుపుకుంటూ ఉంటాము. తండ్రి ఆయన యొక్క రోల్ చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది ఒక బిడ్డ జీవితంలో. ఇన్ అ చైల్డ్స్ లైఫ్ ఫాదర్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే ఆ యొక్క రోల్ ఫాదర్కి ఆ యొక్క బిడ్డ వరకే ఉండిపోదండి. దట్ గోస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. తండ్రిగా నీ యొక్క బిడ్డ గురించే కాదు, కానీ నీ యొక్క బిడ్డ పైన నువ్వు చూపించే ప్రభావము అక్కడ నుంచి తరం నుంచి తరానికి వెళుతూ ఉంటుంది. మరి ఈరోజు మనం బైబిల్లో కూడా మనం ఒక వ్యక్తి గురించి చూస్తాము, ఒక తండ్రి గురించి చూస్తాము. ఆయన ఎలా అయితే ఆయన యొక్క వ్యక్తిత్వం బట్టి, ఆయన చేసే పనులు బట్టి, ఆయన చేసే కార్యాలు బట్టి ఆయన యొక్క పిల్లలే కాకుండా అక్కడ నుంచి తరాల వరకు కూడా ఎలా దీవించబడ్డారో మనం చూస్తూ ఉంటాము. అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం ఆఖరిగా మనం చూడాలనుకునేది ఏంటంటే మన బిడ్డల్లో దేవుని పైన ప్రేమ, దేవుని వాక్యంలో నడిచేవాళ్ళు, దేవుని పైన విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవుని యొక్క జ్ఞానంతో నడిచేవాళ్ళు బిడ్డల్ని మనం యొక్క ప్రపంచంలో వదిలేసి వెళ్ళాలనుకుంటాం. అంతే కదండి. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్ దట్ వీ వాంట్ టు డూ. వీ వాంట్ టు లీవ్ అవర్ చిల్డ్రన్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హూ వాక్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ యాజ్ అ ఫాదర్ వీ వాంట్ టు డూ. మరి ఈరోజు అలాంటి ఒక తండ్రి గురించి మనం చూద్దాము. అందరం కూడా ఆదికాండము 6:5 చూద్దామండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఈ యొక్క విషయం చూసినట్టయితే దేవుడు సృష్టించిన ఆ యొక్క సృష్టి గురించి ఆయన బాధపడుతున్నారు. అబ్బా, ఎందుకు ఈ జనాల్ని నేను చేశాను, ఎంత చెడు వీళ్ళలో నిండిపోయి ఉంది, ఎంత చెడు మార్గాల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఉన్నారని చెప్పేసి దేవుడు ఇక్కడ బాధపడుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు, భూమి మీద నడుచున్న అందరినీ తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. కృప ఎవరు పొందారండి? నోహా. ఎందుకు పొందారో చూద్దాము. అయితే నోహా యెహోవా యందు దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. నోహావు వంశావళి ఇదే. నోహావు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచిన వాడు, ఆయనకి 3 కుమారులు ఉండెను అని రాసింది. వాట్ డిడ్ నోహా డూ ఓవర్ హియర్? దేవుని యొక్క వాక్యపరంగా ఆయన జీవితాన్ని ఆయన నడిపించుకున్నాడు. చుట్టుపక్క ఎంత చెడు ఉన్నా సరే, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా సరే, ఎంతమంది నీతి లేని బతుకులు నడిపించుకుంటున్నట్టయినా సరే, ఇక్కడ మనం చూసినట్టయితే నోవాహు నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఉండిపోయాడు. హీ వాజ్ దేర్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్ ఇన్ ద ఐజ్ ఆఫ్ గాడ్. మనం ఏం చేస్తాము, మన చుట్టుపక్క ఎలా ఉన్నావు మనం కూడా అలాగే అందులో మనం వెళ్ళిపోదాము అని అనుకుంటామా, లేదంటే దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నామా లేదా అని మనం ఆలోచిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఆర్ యు గోయింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్ బేసింగ్ ఆన్ ద కల్చర్ దట్ ఈస్ అరౌండ్ ద వరల్డ్, ఆర్ ఆర్ యు బేసింగ్ యువర్ లైఫ్ యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ గాడ్? దేవుని పెట్టిన నియమాలు బట్టి, దేవుని చూపించిన వాక్యం బట్టి, దేవుని చెప్పిన ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం నడుచుకుంటున్నామా? నోవాహు లాగా నడుచుకుంటున్నామా, లేకపోతే వేరే వాళ్ళలాగా మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ ఆయన ఉన్న పరిస్థితిలో, ఆయన ఉన్న తరములో చుట్టుపక్క అంతా కూడా చాలా చెడ్డగా ఉందంట. ఎంత చెడ్డగా ఉంది అంటే దేవుడే, అబ్బా నేను ఈ సృష్టిని నేను ఎందుకు సృష్టించాను అని సంతాపం తెలియజేశారంట. ఆ యొక్క పరిస్థితుల్లో ఒకే ఒక్క మనిషి కనపడ్డాడు దేవుడికి. ఒకే ఒక్క వ్యక్తి కనిపించాడు, నోవా కనిపించాడు. అక్కడ ఆయన చూసినట్టయితే నిందారహితుడుగా ఉన్నాడని మనం ఇక్కడ చూసినట్టున్నాము. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడై ఉన్నాడని చెప్పి, ఎంతమంది మనం దేవునితో కూడా నడుస్తున్నాము?
How many of us are holding hands of God and we are walking in the path that He is showing? దేవుడు చూపించిన దారిలో ఎంతమంది నడుస్తున్నాము అనేది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ నోవా యొక్క ప్రవర్తన గురించి దేవుడు చెప్తున్నారు. దేవుడు అక్కడ ఒక కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు నోవాకి. వెన్ యూ సీ ఓవర్ హియర్, మనకి కూడా స్కూల్లో చాలాసార్లు మనం చూసినట్టయితే మనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, గుడ్, యావరేజ్, వెరీ గుడ్ అని మనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉన్నారు. ఆ యొక్క కాండక్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ ఫర్ అస్, మనకి మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు నోవాకే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క కాండక్ట్ సర్టిఫికేట్ ఎక్స్టెండ్ చేశారు. మరి ఈరోజు మనం ఇక్కడ నుంచి తెలియచేసుకునేది ఏంటి అంటే, ఒక పురుషునిగా, ఒక తండ్రిగా నీతో పాటు నీ యొక్క తరము కూడా అందులో కంబైన్ అయ్యి ఉంటుంది. ఇట్ విల్ బీ ఎక్స్టెండెడ్ టు యువర్ కమింగ్ జనరేషన్స్. నీతో పాటు నీ యొక్క భార్య, నీ యొక్క బిడ్డలు, నీ యొక్క బిడ్డల యొక్క భార్య కూడా అందులో వస్తారని మీరు ఈరోజు గమనించాలి. నాట్ ఓన్లీ నోవా. మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేశాను, నేను సరిగ్గా మంచి దారిలో నడుస్తున్నాను, నేను అన్నీ నేను చక్కగా చేసేసాను, నేను ఎవరి గురించి నేను ఆలోచించక్కర్లేదు అని అనుకుంటున్నారేమో. లేదు, మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా అందులో వస్తారని మీరు ఈరోజు చూడాలి. ఇక్కడ చూసినట్టయితే నోవాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా దేవుడు ఇక్కడ జతపరిచారు. అండ్ ఇఫ్ యు సీ, నోవా ఏం చేశారు ఇక్కడ అంటే, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా తనలాగే దేవుని యొక్క వాక్యపరంగా నడుచుకునేటట్టుగా ఆయన చేశారు. He didn't alone lead a godly life, but he made sure that his family was also leading a godly life. నేను ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను కాదు, నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా, నా పిల్లల యొక్క భార్యలు కూడా, వారు కూడా, అందరూ కూడా దేవుని యొక్క వాక్యపరంగా జీవిస్తున్నారా లేదా అని ఆయన చూసుకున్నారు. అందుకే దేవుడు అక్కడ ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ యొక్క తరంలో ఆయన్ని నియమించుకున్నారు. ఒక తండ్రిగా, ఒక పురుషునిగా మీ యొక్క బాధ్యత అంత పెద్దది. You have to understand that basing on you, your generations are also going to be blessed. నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క విధేయత బట్టి, నీతో పాటు, నీ కుటుంబంతో పాటు, నీ నుంచి వచ్చే తరాలు కూడా దీవించబడతాయని నువ్వు ఈరోజు గమనించాలి. You need to set your values right. 22వ వచనం చూసినట్టయితే, నోహాహు అట్లా చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మనం యావత్తు దేవుడు మనకి ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేస్తున్నామండి. అక్కడ మనం చూసినట్టయితే నోవాకి ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత, ఆ యొక్క ఆజ్ఞపరంగా ఆయన నడుచుకుంటున్నప్పుడు చుట్టుపక్క జనాలు ఎంతోమంది నవ్వుంటారు, ఏడిపించుంటారు, ఎగతాళి చేసి ఉంటారు. ఈరోజు కూడా మీ యొక్క దేవుని పరంగా మీరు జీవితం నియమించుకోవాలని ఆశిస్తున్నారేమో, కానీ ఎవరన్నా చూసి నవ్వుతారేమో అని బాధపడుతున్నారేమో, ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని బాధపడుతున్నారేమో. ప్రతి ఆదివారం ఏం వెళ్ళిపోతావయ్యా బాబు, ఒకరోజు మనం రిసార్ట్కి వెళ్దామని ఎవరన్నా చెప్తున్నారేమో, మీరు రాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారని అనుకుంటున్నారేమో. బట్ యూ నీడ్ టు సీ హియర్ హౌ నోవా వాజ్ అడమెంట్, టేకింగ్ కేర్ అండ్ ఇన్ ఫాలోయింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం చూసినట్టయితే నోవా ఎలాగైతే నేను, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని యొక్క నియమాలు బట్టి నడుచుకుంటారని ఆయన నిర్ణయం తీసుకున్నందుకే ఆయనతో పాటు ఏం జరిగిందండి? ఆయన ఒక్కడే వెళ్ళాడా ఆ యొక్క ఓడలోకి? లేదే, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రక్షించబడ్డారు. నోవా వలన, నోవా యొక్క ప్రవర్తన వలన, నోవా యొక్క స్థిరత్వము వలన నోవాతో పాటు ఆయన కుటుంబం కూడా రక్షించబడింది. ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మీ యొక్క ప్రవర్తన బట్టి, మీ యొక్క స్థిరత్వం బట్టి, మీ యొక్క అడుగుజాటలు బట్టి, మీ యొక్క కట్టుబాట్లు బట్టి మీ యొక్క కుటుంబం కూడా రక్షించబడుతుంది, సంరక్షించబడుతుందని మీరు తెలుసుకోవాలి. The ark that he made not only protected him, but it also protected his family. You need to stop thinking that నేను తప్పుదారిలో వెళ్తే నా వాళ్ళు ఎందుకు బాధపడతారు, వాళ్ళు చేసే ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు బాగుపడతారని కాదండి. నో. ఎలాగైతే ఆశీర్వాదం వెళ్తుందో ఒక తరం నుంచి ఒక తరం వరకు, అలాగే శాపాలు కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తూ ఉంటుంది. అది కూడా మనం బైబిల్లో చూసాం. శాపం ఎలాగైతే ఒక తరం నుంచి ఒక తరం వెళ్తుందో, అలాగే ఆశీర్వాదం కూడా ఒక తరం నుంచి ఒక తరం వెళ్తుంది. విచ్ ఇస్ వై వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ద వే వీఆర్ వాకింగ్. అందుకనే మనం ఎలా నడుచుకుంటున్నామన్న దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు మనం ఆలోచించాలి. తండ్రి యొక్క స్థానము మనం గౌరవంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి.
ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన యొక్క కట్టుబాట్లు కూడా బయట ప్రపంచంతో అనుకూలంగా కాదు, దేవుని యొక్క నియమాలతో అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఇక్కడ ఆయన చూసుకున్నారు. బయట కల్చర్ ఎలా ఉంది అని కాదు, లోపల ఆయన ఎలాంటి కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఆయన చూసుకున్నారు. బయట ప్రపంచము ఆయన ఇంట్లోకి రానివ్వలేదు. తండ్రిగా, ఒక పురుషునిగా మన ఇల్లు మనం రక్షించుకుంటున్నామా లేదా అని ఆలోచించాలి. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నాకు ఇంకా పిల్లలు లేరు అని కాదు. ఒక పురుషునిగా దేవుడిచ్చిన బాధ్యత అది. మనం మొట్టమొదటిగా ఆదికాండంలో కూడా చూసినట్టే ఆదాంకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దేవుడు. నీ చుట్టుపక్క ఉన్న చెట్లను, నీ చుట్టుపక్క ఉన్న జంతువుల్ని నువ్వు సంరక్షించుకో అని అన్నారు. హీ గేవ్ అ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. సో బాధ్యత అనేది దేవుడు మీకు ఇచ్చిన ఒక నియమం. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ దట్ యు హ్యావ్. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే నోవా కూడా అలాగే ఆయన యొక్క వినయం బట్టి, ఆయన యొక్క విధేయత బట్టి, ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము ఆయన యొక్క కుటుంబ సభ్యులకు కూడా వెళ్ళింది. టుడే వీ నీడ్ టు సీ హౌ వీఆర్ లివింగ్. ఆదికాండము 7:1 చూసినట్టయితే, యెహోవా ఈ తరములో వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును అని అక్కడ ఆపలేదు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని రాసింది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఇఫ్ యు ఆర్ లివింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ జీవితమును దేవుని వాక్యపరంగా నువ్వు జీవించినట్టయితే నీవును నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క రక్షణలో ఉంటారని దేవుడు ఈరోజు చెప్తున్నారు. నా భార్య ప్రార్థన చేస్తుందండి సరిపోతుంది అని అనుకున్న వాళ్ళందరికీ ఇట్స్ అ వేకప్ కాల్ టుడే. అందరూ ఈరోజు లేచి బాగా బలంగా వినాల్సిన వాక్యం ఇది. నీవును నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని యొక్క సన్నిధిలో రావాలంటే ముందుగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కట్టుబాట్లు, నీ యొక్క స్థిరత్వము నువ్వు సరి చేసుకోవాలి. దేవుని వాక్యంలో నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా అని ఒకసారి చూసుకోవాలి. యాజ్ విమెన్, మన స్త్రీలుగా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారి గురించి మనము ప్రార్థనలో ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. వారికి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. నాకు ఇంకా పెళ్ళవలేదండి, మా తండ్రి లేరు అన్న వారికి మనకి ఉన్న తండ్రి మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. ఆయనని చూసి మనం నేర్చుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫాదర్ హూ ఇస్ గుడ్, నా తండ్రి అంత మంచి జీవితం జీవించలేదండి, నేను ఎలా జీవించను, నేను కూడా అదే దారిలో వెళ్తాను అంటే అవసరం లేదు. నిన్ను సృష్టించిన తండ్రిని చూడు, నిన్ను సృష్టించిన తండ్రి నుంచి నేర్పించిన విషయాల్ని గుర్తుపెట్టుకో, ఆయన యొక్క వాక్యం గుర్తుపెట్టుకో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఉండు, నీ జీవితం నువ్వు సరిదిద్దుకో, నీతో పాటు నీ వచ్చే తరాన్ని కూడా నువ్వు ఆదర్శవంతంగా, ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థించాలి. ఆమెన్. వింటున్నారా? ఆమెన్. ఒకసారి బిగ్గరగా ఆమెన్ చెప్తారా? యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్, యాజ్ అ మ్యాన్ ఆఫ్ ద హౌస్, నీ యొక్క కుటుంబాన్ని చూసుకునే ఒక పురుషుడిగా నిన్ను నువ్వు నియమించుకోవాలి, నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి, దేవుని యొక్క వాక్యంలో బలంగా నాటబడాలి. యూ నీడ్ టు బీ అ స్పిరిచువల్ లీడర్ ఇన్ ద హౌస్. నాట్ యువర్ వైఫ్, నాట్ యువర్ మదర్, నాట్ యువర్ చిల్డ్రన్. దే క్యాన్ బీ, వారు కూడా చాలా ముఖ్యము, కానీ మొట్టమొదటిగా ఎవరు ఉండాలండి? మీరు ఉండాలి. When you are the spiritual leader of the house, nothing can shake it. ఎంత తుఫాన్ వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎన్ని రోజులైనా సురక్షితంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వారు విని వారి యొక్క జీవితాన్ని సెట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటారు. ఆదికాండము 9:12 చూసినట్టయితే, మరియు దేవుడు నాకును మీతో కూడానున్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధన గుర్తు ఇదే. దేవుడు అప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన యొక్క నిబంధనను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ లీడింగ్, నాట్ ఓన్లీ నోవా, ఇఫ్ యు ఆర్ ఆల్సో లీడింగ్ అ లైఫ్ ఆఫ్ రైచియస్నెస్, హీ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ హిస్ కవెనెంట్ విత్ యూ టూ. నీతోనే కాదు, నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టుపక్క ఉన్న జీవరాశులు ప్రతి ఒక్కటి కూడా సంరక్షించబడతాయని దేవుడు ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. నోవా లెడ్ హిస్ ఫ్యామిలీ ఇన్ అ వెరీ రైచియస్ వే. ఆ యొక్క చుట్టుపక్క ఎంత చెడు ఉన్నా సరే ఆ చెడుని ఇంటి లోపలికి రానివ్వలేదు. అలాగే మనం కూడా మన యొక్క కుటుంబాన్ని మనం కూడా సంరక్షించుకోవాలి. డోంట్ లెట్ ది ఈవిల్ కమ్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. చాలా ఈజీగా మన ఇళ్ళల్లోకి చెడు వచ్చేస్తూ ఉంటుంది. మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం
మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. టుడే ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ టు, స్టిల్ ఐ వాంట్ యూ టు లీడ్ అ రైచియస్ లైఫ్ బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు బీ అ సోర్స్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. ఆమేన్. మీ నుంచే ఇంకో తరం రాబోతుంది కాబట్టి మనల్ని మనము సరి చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఎక్కడ తప్పు వెళ్తున్నాము అనేది మనం సరిదిద్దుకోవాలి. ఈరోజు దేవుడు అదే చెప్తున్నారు. మన యొక్క పరిస్థితుల నుంచి, మన ఏ పరిస్థితి అయినా సరే ఆ యొక్క పరిస్థితి మనకి ఎటువంటి బాధ కలిగించకూడదు, ఎటువంటి నాశనం కలిగించకూడదు అంటే మనల్ని మనము సరిదిద్దుకోవాలి. ఎలాంటి జీవితము మనం ఈరోజు లీడ్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. వెన్ యు సీ మన ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ యొక్క జనరేషన్లో ఎలా ఉంది అంటే, నేను నా ప్రార్థన నేను చేసుకుంటానండి, నా పిల్లల సంగతి నాకు తెలీదు, వారు దేవుడు పిలుచుకున్నప్పుడు వాళ్ళు వస్తారులే, దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వస్తారులే, వాళ్ళు నిద్రపోతున్నారు, ఆదివారం కదండి అని చాలామంది ఇంట్లో పడుకోబెట్టి వచ్చేస్తున్నారు. యూ నీడ్ టు సీ హౌ యు ఆర్ లీడింగ్ యువర్ చిల్డ్రన్, యూ నీడ్ టు సీ హౌ యు ఆర్ లీడింగ్ యువర్ ఫ్యామిలీ. ఎలాంటి నియమాలు మనం పెట్టుకుంటున్నాము అనేది మనము ఒక్కసారి చూసుకుంటూ ఉండాలి. యెహోషువ ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు అక్కడ చుట్టుపక్క ఎలాంటి కల్చర్ ఉన్నా సరే ఆయన ఏం చెప్పారండి? నేను నా యొక్క ఇంటివారును యెహోవాని సేవించుదును. నేను చేస్తానండి, నా కుటుంబ సభ్యులు ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు, దేవుడు ఆయనతో వాళ్ళతో మాట్లాడినప్పుడు వచ్చి చేస్తారని చెప్పారా? హీ డిడ్ంట్ గివ్ అ చాయిస్. హీ సెడ్ మీ అండ్ మై ఫ్యామిలీ ఆర్ గోయింగ్ టు సర్వ్ ద లార్డ్ అని చెప్పి ఉన్నారు. నేను నా కుటుంబ సభ్యులు దేవునికి మేము సేవ చేస్తామని ఆయన చెప్పి ఉన్నారు. హీ గేవ్ అన్ అల్టిమేటమ్ ఓవర్ దేర్. చాయిస్ ఇవ్వలేదు, అల్టిమేటమ్ ఇచ్చారు. నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని సేవలో ఉన్నారా లేదా, దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నారా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇఫ్ దే ఆర్ నాట్, దెన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద ఆర్క్. ఆ యొక్క ప్రొటెక్షన్లోకి, ఆయన యొక్క రక్షణలోకి, ఆయన యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చే బలము, శక్తి, జ్ఞానము దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. దాన్ని మీరు యూజ్ చేయడం మొదలెట్టాలి. యూ నీడ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్. ఆమేన్. నమ్మిన వారు అందరూ కూడా నుంచుందాము. ఒకసారి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మన జీవితంలో ఉంచిన తండ్రి గురించి, మన జీవితంలో ఉంచిన మీ యొక్క కొడుకుల గురించి, దేవా వారికి కావాల్సిన బలము, జ్ఞానము, శక్తిని మీరు దయచేయమని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. దేవుడు ఆయన ఇచ్చిన నిబంధన బట్టి ప్రతి ఒక్కరిని సంరక్షిస్తారు, రక్షిస్తారు. మనం చేయాల్సింది ఒకటే, మన యొక్క నోర్లు విప్పి మనము దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. లెట్ us all bow down our heads and let us all pray. మహాపరిశుద్ధ కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఫాదర్స్ డే రోజున తండ్రి దేవా, మీరు చెప్పిన ఈ యొక్క వాక్యం బట్టి వందనాలు తండ్రి. దేవా తండ్రులు ఎలాగైతే వారి జీవితాలని నియమించుకోవాలో, ఎలాగైతే స్థిరపరచుకోవాలో తండ్రి దేవా, మీరు మళ్ళీ నేర్పించినందుకు వందనాలు తండ్రి. ఒక పురుషునిగా తండ్రి దేవా, వారికి ఉన్న బాధ్యతను మీరు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, వారి ద్వారా తండ్రి దేవా, వారి తరమే కాకుండా తండ్రి తరతరాలుగా తండ్రి దేవా, మీ యొక్క దీవెనలు వారిపైన ఉంచుతారని మీరు మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. Dear Father, today we want fathers who are strong, Father. దేవా, బలంగా ఉండే తండ్రులుగా తండ్రి, బలమైన పురుషులుగా తండ్రి దేవా, వారిని నియమించమని దేవా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారికి కావాల్సిన బలము, జ్ఞానము, శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎలాగైతే వారి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవాలో, సంరక్షించుకోవాలో తండ్రి దేవా, మీ యొక్క వాక్యపరంగా ఎలాగైతే వారి జీవితాల్ని సరిదిద్దుకోవాలో తండ్రి దేవా, వారే కాకుండా వారి భార్య, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలకి పిల్లలు కూడా తండ్రి దేవా, మీ యొక్క సన్నిధిలోనే తండ్రి దేవా ఉండేటట్టుగా ఎలాగైతే వారికి నేర్పించాలో తండ్రి దేవా, ఆ యొక్క జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క పురుషుడిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అలాగే ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరిని మీరు వారి యొక్క ఆశలు మీరు వింటున్నారని దేవా, వారు ఏదైతే ప్రార్థన అవసరతలో వచ్చారో తండ్రి దేవా, అవి మీరు వింటున్నారని దేవా, వారికి మీరు జవాబు దయచేస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. దేవా, వారిపైన మీ యొక్క సన్నిధి, మీ యొక్క ఆత్మ నింపుదల ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. అలాగే వారు ఇస్తున్న కానుకలు బట్టి తండ్రి దేవా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇస్తున్న ప్రతి హస్తాన్ని దీవించండి తండ్రి దేవా. వారి ఇళ్లలో తండ్రి ఎల్లప్పుడూ సంతోషాన్ని, సమృద్ధి నుంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు వినబోయే వాక్యము తండ్రి దేవా మమ్మల్ని బలపరిచే విధంగా తండ్రి, ఇంకా మీ యొక్క వాక్యంలో లోతుగా మేము నిలబడేటట్టుగా, మమ్మల్ని మేము స్థిరపరచుకునేటట్టుగా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.